ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సంచలనం రేపినటువంటి కూకటపల్లి బాలిక హత్య కేసులో నిందితుడు 10th క్లాస్ చదివేటువంటి మైనర్ అని తేలింది. ఇది విన్న తర్వాత మొత్తం ప్రపంచమంతా నివ్వెరపోయేటువంటి పరిస్థితి. అసలు అంత చిన్నపిల్లాడు ఇలా క్రూరంగా ఎలా చంపగలిగాడు ఆ అమ్మాయినని అందరూ బాధపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు ఆ పాప తల్లి రేణుక. పాపనైతే తిరిగి తీసుకురాలేరు ఎవ్వరూ ఎప్పటికీ. ఆమె బాధ, ఆమె శోకం ఎవ్వరూ తీర్చలేనిది. కానీ నిందితుడు కూడా దొరకడేమో అనుకున్నటువంటి పరిస్థితుల్లో 5 రోజుల తర్వాత పోలీసులు నిందితుడిని పట్టుకోగలిగారు. కాబట్టి కొంచెమైనా ఆమె రిలీఫ్ ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అసలు ఎవరో చెప్పాలి, ఎవరో తెలియాలని ఆమె చాలా బాధపడ్డారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. అమ్మా నమస్తే అమ్మా. చెప్పండి మేడం. అమ్మా ఇప్పుడు తెలుసు పక్కింటి అబ్బాయే ఇంత దురాఘాతానికి పాల్పడ్డాడు. మీరు ఎప్పుడన్నా ఊహించారా? అతను ఎప్పుడన్నా అసలు మీ ఇంటి వైపు వచ్చేవాడా? ఏదో పుట్టినరోజుకి ఒకసారి కేక్ ఏదో తినిపిస్తూ మీ పాపకి ఫోటో ఒకటి చూసున్నాం మేము. అసలు అతను అలా చేస్తాడని మీరు ఎప్పుడన్నా ఊహించారా అమ్మా? ఎవరైనా ఊహిస్తారా మేడం? అదే కదా, ఎవరైనా ఊహిస్తారా? నేను ఊహించింది పక్కన పెడితే అసలు ఎవరైనా ఊహిస్తారా మేడం ఆ ఘటన? అసలు నేను మొదటి రోజు నుంచి అదే చెప్తున్నాను. అసలు ఎలా ఉంటాడో, ఎన్ని మటర్లు చేసి ఉంటాడని నేను అనుకుంటున్నా. ఇంకా అందరూ అదే అనుకున్నారు. అవును, ఘాతకంగా చేస్తే వాడు అక్కడ ఎంత ప్రీ ప్లాన్ గా ఎంత పిల్లోడు ఎలా చేస్తాడు మేడం? నాకు అసలు నా పిల్ల పోయింది ఒక ఎత్తు అయితే, ఆ క్రిమినల్ మైండ్ కి నాకు మెంటల్ వస్తుంది. ఏంటి మేడం అసలు ఏమైపోతుంది ఈ సమాజము? అసలు ఎట్లా ఆ పిల్లోడిని ఎవరైనా అనుకుంటారా మేడం? ఇప్పుడు 10 మందితో పాటు పిల్లల్ని ఎవరినో తీసుకొస్తే బర్త్డేకి వచ్చిన వాళ్ళు వస్తారు పోతుంటారు. నా పిల్లతో ఒకసారి మాట్లాడాల, ఒకసారి చేయలే, కింద నా బాబుతో ఆడుకుంటారు వాళ్ళందరూ. అసలు నా పిల్ల పరిచయమే లేదు. వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి ఎప్పుడో రేర్ గా ఒకసారి 2 సార్లు వెళ్తుంటది. వాళ్ళ అక్కకున్నారు బాబుకి. కానీ ఆ పక్కింటి అబ్బాయి మా దగ్గరికి వచ్చింది లేదు, పోయింది లేదు. ఒక్క రోజు కూడా నా పాప మా అన్న ఇట్లా అంటున్నాడు, ఆ అన్న ఇట్లా అన్నాడు అని ఏ రోజు చెప్పలేదు మేడం. అసలు నేను మొదటి రోజు నుంచి కూడా అదే మొత్తుకుంటున్నాను. నేను ఎవరితో కొట్లాడలేదు, ఎవరితో చేయలేదు. అసలు ఏంది ఇది? నాకు ఆరాటం పెట్టుకుంటే అసలు ఎందుకు, అసలు ఏం అవసరం ఉండే నా పిల్లని ఇది చేయడానికి అని నేను అదే మాట్లాడుతున్నాను అప్పటి నుంచి కూడా. అసలు ఏంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇట్లుంది? ఎవరు ఊహించలేరు సంఘటన జరిగింది ఇప్పుడు ఆ పిల్లగాడి మీద. ఆ పిల్లగాడు అసలు ఎవరూ ఊహించలేము. ఇప్పుడు ఆ పిల్లగాడు అని తెలిసింది. ఏంది మేడం ఏమైపోతుంది? ఎట్లా పిల్లల్ని ఎట్లా పెంచాలి? ఎట్లా పెంచుతున్నారు? మేమెట్లా పెంచాలి? ఇక ముందు పిల్లల్ని ఎట్లా పెంచుతారు చెప్పండి? అసలు ఎవరికైనా అనుమానం వచ్చిందా ఆ పిల్లగాని మీద? అస్సలు రాలా. 4 రోజుల పాటు మామూలుగానే ఉన్నాడు. స్కూలుకు కూడా వెళ్ళాడంట, ఏమీ తెలియనట్టు. మొదటి రోజు మీ ఇన్సిడెంట్ అయినప్పుడమ్మా మీ కృష్ణ గారిది అంటే మీ హస్బెండ్ తోటి మాట్లాడాడంటగా. అదే మేడం, అది నాకు నిన్న మా హస్బెండ్ చెప్తున్నాడు. నాకు అర్థం కాలేదు అసలు. నేను వెళ్ళలేను కదా అప్పటికి. నా బాధలో నేనున్నాను. అవును, అవును. మా బాబుకి చూసావా వెంకట్, ఎవరన్నా చూసావా అంటే అంకుల్ 4 టైమ్స్ డాడీ డాడీ అని అరిచింది అని చెప్పాడంట. మా బాబుకి ఏడవకు చదివిన్ అని అన్నాడంట మేడం. అసలు ఏంటి ఇంత క్లూ లేకుండా, ఇంత క్రిమినల్ గా అసలు ఒకటి రాసుకున్నాడంట. అది ఏం రాసుకోవడం చెప్పండి? అసలు ఆ రాసుకోవడం గురించి ఆలోచిస్తేనే మెంటల్ వస్తుంది మేడం. అసలు ఎప్పటికున్నా మోసం చేస్తుండే మేడం ఆ అబ్బాయి. ఇప్పుడనే కాదు. అసలు నేను గ్యాస్ పేల్చాలి అనడం ఏంది? అసలు అంత క్రిమినల్ గా ఉండడం ఏంది? ఎందుకు అవుతున్నారు పిల్లలు ఇట్లా? అది నాకు కావాలి మేడం. సమాజానికి కావాలి, నాకు ఒక్కదానికి కాదు. నా పిల్ల పోయింది, నాకు రాదు. నేను ఫస్ట్ నుంచి కూడా ఫైట్ చేసేది అంతే. ఎవరు, ఎందుకు, ఏ కారణం చేత? ఇక ముందు అలా జరగకూడదు అంటే ఏం చేయాలి? ఇప్పుడు నా పిల్ల పోయింది, అది ఎట్లా చేస్తారో నేను అడుగుతున్నా. పోలీసులకు అదే అడుగుతున్నాను నేను. నా పిల్లని మీరు తీసుకురాలేరని నాకు తెలుసు. ఇది ఇప్పుడు ఈ ఘటన జరిగింది. ఆ ఘటన జరగకూడదు, ఇట్లా జరగదమ్మా ఇక ముందని మీరు నాకు ఏం హామీ ఇస్తారు? ప్రజలకు ఏం హామీ ఇస్తారు? నాది పక్కన పెట్టండి. నాలాంటి తల్లులున్న పిల్లలకి మీరు ఏం హామీ ఇస్తారు? బ్యాట్ కోసం ఏమన్నా గొడవ పడేవాళ్ళ మీ బాబును ఆ అబ్బాయి? ఎప్పుడన్నా గొడవ పడ్డారా? అసలు బ్యాట్ ఏంటో బ్యాట్ అంటున్నారేంటి? బ్యాట్ కోసం వచ్చానని అన్నాడంట. నాకు ఎప్పుడు చెప్పలేదు మా అబ్బాయి కూడా బ్యాట్ కోసం అని. కిందనే ఆడుకుంటారు యాక్చువల్ గా. అసలు పిల్లలు పైకి కూడా రారు ఆ పిల్లలు. ఓహో, అసలు ఎప్పుడు ఇంటికి రారు? ఎప్పుడు రారు మేడం. ఆ బర్త్డే రోజు ఒకసారి వచ్చారు. మొన్న రీసెంట్ కూడా చందాల కోసం వచ్చారు ఆ పిల్లలందరూ. అసలు రారు. వాళ్ళ మమ్మీ అయినా డాడీ అయినా అక్కడ మీరు చూసారు కదా బిల్డింగ్ పైనుంచి చూడడం తప్ప ఇంకా నేను మాట్లాడాను. ఆ పిల్లలు కూడా ఉన్నావా అంటే ఉన్నావా, తిన్నావా అంటే తిన్నావా. మా చిన్న అబ్బాయి కూడా ఆ స్కూల్లోనే చదువుతాడు యాక్చువల్ గా. ఆ అబ్బాయి చదువు స్కూల్లోనే చదువుతాడు. అసలు నా పిల్ల పరిచయం లేదు మేడం. వాళ్ళ అక్కకి పరిచయం గానీ వాడికి అసలు తెలీదు.
అసలు ఓహో! అదే అంటున్నాను. ఎప్పుడు మా పాప గూడా నాకిట్లా అన్నాడు, అట్లా అన్నాడని గూడా ఏం చెప్పలేదు. ఓకే. అలాంటిది ఇట్లా ఎట్లా చేసిండన్నది అసలు ఆళ్ళ ఎంత పేరెంట్స్‌తో గూడా దారుణం మీరెప్పుడు మేడం. మాట్లాడలేదమ్మా? ఆళ్ళేందో గొడవలు పడతారు ఎప్పుడు నీ పిల్లోడిని సరిగ్గా పట్టించుకోరన్నట్టు అక్కడోళ్ళు చెప్తున్నారు. నిజమేనా అది? ఎవరి పిల్లోడిని ఎవరు పట్టించుకోరంట. వాళ్ళే. ఇప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా అది పట్టించుకోరు అది ఇది అని అది చుట్టుపక్కలోళ్ళు చెప్తున్నారు నాకు మరి. తెలీదు మేడం. స్కూల్‌కెళ్ళాడనైతే తెలుసు. మేము అడుగుతుంటాం పరిచయం కదా! ఎందుకు అక్కడ పైనుండే అడుగుతుంటాం. ఎందుకు వెళ్ళలేదు అంటే, లేదా ఆంటీ వెళ్ళలేదు అది ఇది అని చెప్తారు తప్ప, అంతవరకే ఉంటది గానీ ఇంకేమీ లేదు మేడం అసలు. ఏం మాట్లాడలే అసలు. వాళ్ళ మమ్మీ గూడా ఎప్పుడన్నా బట్టలు పడితే ఇవ్వడం తప్ప ఇంకేం చేయలేదు నేను. ఓహ్! పెద్దగా పరిచయం వాళ్ళ గూడా మమ్మీతో లేదయితే కూడా అసలు. నేను ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదు. అసలు అదే. చూసి ఇప్పుడు ఒక మనిషి ఉన్నప్పుడు చూసి స్మైల్ ఇయడం తప్ప ఇంకేం చెయ్యం మేడం. అదే హ్మ్. జరిగిందక్కడ. అసలు నేను మొదటి నుంచి కూడా నేను అదే చెప్తున్నాను. నేను ఏం ఎవరితో గొడవ పడంది. నేను ఎలా అసలు షాక్ అంటే షాక్ మేడం ఆ అబ్బాయిది. అసలు మీకదే మీకెవరితో గొడవలు లేవు, ఫైనాన్షియల్ ఇష్యూస్ లేవు, ఎవ్వరు ఎప్పుడు ఏమీ లేకుండా ఇలా ఎలా అయిందని అసలు 5 రోజుల పాటు పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి ఈ కేసుని ఛేదించాల్సిన పరిస్థితొచ్చిందమ్మా. ఒక చిన్న అబ్బాయి అంతమందిని ఇట్లా జేషిండంటే, ఇంతమంది చిన్న పిల్లలు ఇంకేమైపోతుర్రు. వానితో పాటు తిరిగిన పిల్లలు ఏమైతారని నేను అదే ఆలోచిస్తున్నా మేడం. అవును. ఎంతమంది ఏమేం జేసుకున్నారో, ఎంతమంది పాడైపోయారో ఎవరికీ తెలుససలు. నిజం మీరన్నది. అది ఎట్లా, అది ఎట్లా అనేదే ఆలోచిస్తున్నా. రేపొద్దున నా పిల్లోడిని నేనెట్లా కాపాడుకోవాలి? ఇప్పుడు మేడం ఏం నేను చెప్తున్నాను ఆపద నుంచి కూడా ఎవరి మీద కోపం లేదు. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్‌లో అతన్ని అంత హింసించారు. అవును. అది ఓకే. న్యాయం కోసం వాళ్ళు గూడా చేశారు. నేను గూడా ఒప్పుకుంటున్నాను. నన్ను గూడా చేశారు. ఇప్పుడు రేపొద్దున వాళ్ళు నన్నడుగుతారు మేడం. మీ పిల్ల కోసం ఇట్లా జేసిర్రు అనేసి వాళ్ళేదైనా పగ పెంచుకుంటారేమో! నేనెక్కడుండాలి? నిజమే అమ్మ. మీరన్నది కూడా నిజమే గానీ, కాకపోతే ఏంటంటే మీరు చేసిందేం లేదుగమ్మా అందులో. పోలీసులు కానీ తీసుకెళ్ళి వాళ్ళకి తెలుసు కదా విచారించారు. అది మేడం. మీ తప్పెలా అవుతది? అది మన ఫ్రస్ట్రేషన్ మనకు తెలుసు, వాళ్ళకి తెలుసు. వాళ్ళ హస్బెండ్‌ని అట్లా చేయడం, వాళ్ళ పిల్లల్ని అట్లా చేయడం, వాళ్ళు ఎంత బాధపడి ఉంటారనేది కూడా ఆలోచించాలి గదా! నేను అవును. నిన్న మా ఆయనతో ఉండి గూడా అదే అంటున్నాను. అసలు వాళ్ళ ఆమె గాబట్టి ఉన్నదేమో. నేనయ్యుంటే నేను నిజంగా మా ఆయన్ని వదిలేసి నేను ఉండకుండా అంత ఉండలేను. ఎలా చేశారో ఏమో అని నేనింకా ఆళ్ళ గురించి గూడా ఆలోచించాను మేడం ఆ క్షణంలో. తెలవక ముందు గూడా ఆలోచించాను నేను వాళ్ళ గురించి. అసలు హ్మ్. వాళ్ళ హస్బెండ్ వదిలేసి 4 రోజులు ఉండడం అంటే అసలు నేనైతే ఉండలేను మేడం. అసలు వాళ్ళు గూడా పాపం గదా! అవునమ్మా. ఏం అవును. చెయ్యని తప్పుకు అంత శిక్ష అనుభవించిండు. ఆ పోరాడు అంత జేసిండు. ఎందుకంత క్రిమినల్‌గా జేసిండు అంటే తెలవకపోతే ఇంకేం జేద్దామని. అసలు ఇప్పుడు సమాజం మీద నడుస్తుంది గదా మేడం తల్లి, తండ్రి. ఇప్పుడు మా ఆయనను గూడా అన్నారు. ఇప్పుడు ఏం జేయకపోతే మమ్మల్నేం జేస్తుర్రి? అదేనమ్మా గదా! బాగా ఓటీటీల్లో క్రైమ్ స్టోరీలు చూడడము, వెబ్ సీరీస్‌లు చూడడము, క్రైమ్ థ్రిల్లర్స్ చూడడము, అన్ని క్రిమినల్‌కి మెంటాలిటీకి సంబంధించినయి అన్నీ చూసి అట్లాంటియన్నీ చూసేవాడు. అందుకే ఇలా రాసుకున్నాడు అని అంటున్నారమ్మా. మరసలు మరి దాని మీద గూడా చర్యలు తీసుకోవాలి గదా మేడం. ఆయన్నే అడగాలి. అసలు ఎందుకు తీస్తున్నారు ఇలాంటివి తీయడం ఏంటి? అసలు పిల్లల్ని ఎందుకు చూపియడం? ఇప్పుడు పనులు చేసుకోక తప్పదు. ఎప్పుడు వెంబడి ఉండలేం గదా మేడం పిల్లలెంబడి. ఇప్పుడు స్కూల్‌లో అయినా గావచ్చు, ఇంకెక్కడైనా గావచ్చు. అసలు ఎట్లా నాకదే అనిపిస్తుంది మేడం. పిల్లల్ని ఎట్లా సెక్యూరిటీగా పెంచాలి? ఇప్పుడు పని చేసిందాకా తప్పదు. అసలు ఎట్లా వదిలేయాలి? నా పిల్లోడి గురించయితే నాకు అసలు నేనెట్లా బతకాలని నాకు చాలా ఆలోచనలున్నాయి మేడం. నా కోసం గాకపోయినా ప్రజల కోసం న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అసలు నేనేం అడగను. ఆ పిల్లని చేసినందుకు వాళ్ళు పోలీసులు ఏం జేయాలనుకుంటున్నారు? ఇలాంటిది ఎందుకు కాదు అని ఎట్లా ఎండ్ చేస్తారు దీన్ని? ఇది నా బిడ్డతోనే ఎండ్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి జరగకూడదు. మొదటి రోజు ఇంకోటి నుంచి జరగదు మీరదే అన్న జెప్తున్నారు. విషయాన్ని అవునమ్మా. అవును. మొదటి రోజు ఇంకోటి నుంచి అదే జరగదు అన్న జెప్తున్నారు మీరు. విషయం ఇంకొకరికి జరగద్దు అని. ఇంకోటి జరగొద్దు అని వాళ్ళెట్లా హామీ ఇస్తారని కోరుకుంటున్నాను. మీరే అడగాలి గదా! తప్పకుండా అమ్మా. తల్లిదండ్రులు ఇట్లా అంటున్నారు. చేద్దాం అనుకుంటుర్రు. ఎట్లా చర్యలు తీసుకుందాం అనుకుంటున్నారు? అందరి ముంగట చేయాలి మేడం. అందరూ ఎట్లా నమ్ముతారది? ప్రజలు గూడా వాళ్ళ ముంగట చేస్తేనే నమ్మాలని కోరుకుంటున్నాను నేను. మన భవిష్యత్తు మంచిగుండాలి. మన పిల్లల భవిష్యత్తు మంచిగుండాలంటే, ఈ అబ్బాయిని ఏం చేసిర్రన్నది పోలీసులు కంపల్సరీ మన కళ్ళ ముంగట జెయ్యాలి. అమ్మా ఈ ఎలా తెలిసిందసలు సాఫ్ట్‌వేర్ ఎవరు ఎంప్లాయీ ఉన్నారు పక్క బిల్డింగ్‌లో అతను ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ అంటున్నారు. నిజమేనా? అసలు ఎట్లా తెలిసింది? ఇతనేనని ఎలా అది కనుక్కున్నారు? మీకేమైనా తెలుసా? అది ఏం చెప్పలేదు మేడం. బాబుని గూడా బాగా అడిగారు మమ్మల్ని గూడా. ఓకే. బాగా తిప్పి తిప్పి అడిగారు. బాబు కొంచెం హింట్ ఇచ్చాడంట. ఓకే. ఎవరొస్తుంటారు? ఎవరితో ఆడుతుంటావు? ఫ్రెండ్స్ ఉన్నారా? ఏం దొరకట్లేదనేసి వాళ్ళ బాబు వాళ్ళ సైడ్ గూడా ఎంక్వైరీ చేశారంట. ఇంటెలిజెన్స్ ప్రకారమే వెళ్లారు వాళ్ళు. ఓకే. అక్కడ వాళ్ళు చెప్పడం, తిను చెప్పడం వాళ్ళన్నీ క్యాచప్ చేశారు. వాళ్ళు చాలా కష్టపడ్డారు చాలా మేడం అసలు. కష్టపడ్డారు. అదైతే నిజం ఉద్యోగం పోలీసులు. జరగాలని వాళ్ళు గూడా చాలా అంటే చాలా కష్టపడ్డారు. అవును. వాళ్ళు కష్టపడకపోతే ఇప్పుడు ఇట్లా ఉండేది గాదేమో అనిపిస్తుంది తెలిసేది నిజంగానే. గాదసలు. అవును. అసలు ఇంత మిరాకిల్ ఎవరికి అనిపిచ్చింది మేడం చెప్పండి? మనమైనా హ్మ్. గూడా. అవును.
అసలు అంత పిల్లోడు చేస్తాడని ఎవరైనా మనం ఇప్పుడు నేను కోపంలో అన్నా గూడా ఏమంటారు? అసలు ఆ పిల్లగాడు తల్లి మనసు ఎట్లొచ్చింది? నువ్వైనా చంపుంటావని అంటారు. అవును. అంటారు. ఖచ్చితంగా అంటారు. ఎవరైనా అంటారు గదా మేడం. నేనదే అంటున్నాను. డబ్బుల కోసమే వచ్చాడంటున్నారమ్మా. 80,000 ఏవో పోయినాయి అని అట్లా ఏమన్నా డబ్బులు పోయాయా? ఏం పోలేదా మీ దగ్గర అసలు? నేను ఏం చూసుకోలేదు మేడం ఇంట్లో అయితే. చూసుకోలేదు. పెట్టొచ్చు అది బావకి తెలిసుంటదేమో నాకు తెలీదు కానీ, నేనైతే అసలెక్కడ చూస్తాను మేడం నా అవును. పిల్ల చూసే పరిస్థితి పరిస్థితి లేదు గదా! అట్లుంటే. అవునమ్మా. అవును. నాకు తెలీదు మేడం అసలు. పైసల విషయం అయితే నాకు దేవుడి దగ్గర హుండీ ఉండిందా? డబ్బులు హుండీ పెట్టారా మీరు? ఉన్నది. హుండీ అయితే ఉంది. కానీ ఇంకా ఏం అబ్జర్వ్ చేయలేదు. నాకు తెలీదసలు. అది మా హస్బెండ్ తీసుకోబోతుంటేనే పాప అడ్డుకుందని అంటున్నారు. కావచ్చు మేడం. కానీ అసలు నేను యాక్చువల్‌గా అయితే నాకెంతుంది ఏంటి అనేది తెలీదు. హుండీ అయితే ఉంది అక్కడ. అదే డబ్బుల కోసం ఈ బ్యాట్లు ఏందేంటో చాలా చెప్పారమ్మా. మరి ఏంటి నిజం అనేది కాసేపట్లో తెలుస్తది మనకు గూడా. ఎందుకంటే పోలీసులు ప్రెస్ ఆ! మీట్ పెట్టారు. వాళ్ళ అవును. తర్వాత అవును. మనకు తెలుస్తది ఏ విషయం, ఏంటి, ఎందుకు చేశాడు, అసలు ఏ మెంటాలిటీతో చేశాడు. ఎందుకంటే చాకు గూడా తనతో పాటే వెంట తెచ్చుకున్నాడని అంటున్నారు. అది ఎంత క్రిమినల్ మేడం. అదే ఆలోచిస్తున్నాను నేను. అసలు హ్మ్. ఏంటసలు ఇంత ఒక 10థ్ క్లాస్ చదివే అబ్బాయికి అంత గ్యాస్ ఆలోచనలు గ్యాస్ ఎందుకొస్తాయి? ట్యూబ్ కోసేయాలంట. గ్యాస్ పైప్ ఉంటది గదా! ఆ పైప్ కోసేయడానికి తెచ్చాడంటున్నారు. అట్లాంటియి అందరి బిల్డింగ్‌లలో అట్లనే చేస్తే ఏంటి మేడం పరిస్థితి? ఒక కుటుంబాలు పోతాయి. నేను అదే ఆలోచిస్తున్నాను. అవును. ఈ గ్యాస్ పొద్దు పేలినా కాకుండా గూడా ప్రాబ్లమే మీరన్నది నిజం. అవును. ఇప్పుడు నన్ను కూడా ముంచేవాళ్ళు గదా మేడం. ఆ అబ్బాయి చేసాడు ఎళ్ళిపోతాడు. ఇప్పుడు నన్నంటారు పనికెళ్ళింది ఈ పిల్ల ఏదో హడావిడి చేసిందేమో, ఇంత చేసుకుంది అని మర్చిపోయి రేపు నా ఎళ్ళిపోయిందేమో గ్యాస్. ఆ! నేను అదే ఆలోచిస్తున్నా. నా కుటుంబాన్ని గూడా ఇది చేసేవాళ్ళు గదా! అవును. అవును. ఇప్పుడు ఇలాంటిది ఇప్పుడు వాళ్ళకి అర్థమైతది. చూస్తున్నారు పిల్లలు గూడా న్యూస్‌లు చూస్తున్నారు. ఇట్లా చేశారంట, ఇట్లా రాసారంటే ఎవడో ఒకడు గూడా అట్లా రాస్తాడు గదా! అట్లా అనుకుంటాడు గదా! అబ్బాయి గూడా అట్లా రాసినా గూడా అబ్బాయిని ఏం చేయలేరు. నేను గూడా చేయొచ్చేమో, ఉండొచ్చేమో అని అనుకుంటారు పిల్లలు. అలాంటి పిల్లలకి ఏం చూపియాలనుకుంటున్నారని నేను పోలీసులని అడుగుతున్నాను. తర్వాత భవిష్యత్తేంటో తెలుస్తది గదమ్మా! ఇప్పుడు ఆడిని తీసుకుపోయి లోపల పెడతారు. జీవితం నాశనం అదే అయిపోయినట్టే మేడం. గదా! 10 మందిలో పరువు నాశనం పోతది. జీవితం నాశనం అయిపోద్ది. తల్లిదండ్రులు జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు వీడు చేసినటువంటి పనికి. అలాంటిది ఎట్లా చెప్తారు పిల్లలకి? అదే అంటున్నా. ఏం జేసి నిరూపిస్తారు పిల్లలకి అంటున్నాను. ఇంకో పిల్లోడు అట్లా చేయగూడదు. పిల్లోడైనా, పెద్దోడైనా అట్లా చేయగూడదంటే ఎట్లా నిరూపిస్తారని అడుగుతున్నాను నేను పోలీసులకి. అది నాకు న్యాయం గావాలి. న్యాయం అంటేనే నాకది గావాలి. నేను ఫస్ట్ నుంచి పోరాడింది గూడా అందుకే మేడం. అవునమ్మా. నా అవును. పిల్ల ఏంటి అసలు ఈ సమాజం ఎందుకిట్లా ఏం పాపం జేసింది మేడం చెప్పండి? తనకేం దెలుసు? అవును. సరే ఆయన దొంగతనం జేశాడు. పోలీసులు పట్టుకున్నారు. అన్నీ బాగున్నాయి. మధ్యలో పిల్లేం జేసింది? మధ్యలో పోగొట్టుకున్న తల్లేం జేసింది? అవునమ్మా. 10 ఏళ్ళు ఇలాంటి అల్లారు తల్లులు ముద్దుగా ఇంకెంతమంది పెంచుకున్నారు మీరు. ఇలాంటి తల్లులు ఇంకెంతమంది కావాలనుకుంటుర్రు ప్రపంచం మీద? చెప్పండి మరి నేనదే అడుగుతున్నాను. నా ఒక్క తల్లితోనే ఎండ్ చేస్తారా? ఇంకేమైనా గావాలనుకుంటుర్రా? దీనికి ఎండ్ ఆఫ్ ద డే నా పిల్లతోనే గావాలనుకుంటున్నా మేడం. నిజమమ్మా. చాలా కరెక్ట్‌గా చెప్పారు. ఎలా పరిష్కారం ఎలాగా మీరంటున్నది చాలా మంచి ప్రశ్న. ఇది ఒక్క పోలీసులకు కాదు, లేతే ఒక మీడియాకి కాదమ్మా. సమాజం మొత్తానికి గూడా యేస్తున్నటువంటి ప్రశ్న మొత్తానికి మీరిది. చూపియాలి మేడం. నా అవును. ఒక్కదాని కోసం నేను అడగట్లేదు. నిజంగానే అవును ఇట్లా చేస్తారని ప్రజలలో కలిగిచ్చాలి మీరు. అంతా ఉండాలి శిక్ష. నేనదే కోరుకుంటున్నాను. మా మేం చేసేది గాదు. మీరే జేయాలి. ప్రజలకు ప్రూవ్ చేపియాలి. ఇది చిన్న విషయం గాదు గదా! ప్రజలే అడుగుతారు రేపొద్దున అనుకోవాలి. ఇట్లా జేస్తే ఇట్లా అయింది ఈ పిల్లగానికి అని చెప్పుకోవాలి. అట్లా మీరు ప్రూవ్ చేసి చూపియాలి. ఎగ్జాంపుల్ గావాలి. నా పిల్లొక ఎగ్జాంపుల్ గావాలి. వాడొకటి కావాలి అనే కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు మీ బాబు తను ఒకే స్కూలా అమ్మా? ఒకే స్కూల్ మా. ఓహో! అక్కడ పరిచయమా మీ వాడికి స్కూల్లో? గల్లీలో అందరు పరిచయమే మేడం. ఒక పిల్లోడు కాదు. గల్లీల వల్లనా? స్కూల్ ఓకే. అనే స్కూల్లో కాదు. గాదు. మన ఓకే. గల్లీలో ఓకే. గూడా అందరు పిల్లలు ఇంకా చాలా స్కూల్‌లో మందున్నారమ్మా కాదు. గల్లీలో? అసలు సేమ్ స్కూల్ పిల్లలు చాలా మందున్నారా గల్లీలో? ఓహో! సేమ్ స్కూల్ అని తెలీదు మేడం. పిల్లలైతే చాలా మందే ఉన్నారు. ఆ! అవును. చిన్న స్కూల్ చిన్న ఏంటో చాలా మంది తెలీదు అంతే. కనపడుతున్నారు. మీ బిల్డింగ్‌లో చాలా గూడా ఒక మంది. అమ్మాయి అదే స్కూల్‌లో చదువుతుంది. 8థ్ క్లాస్ అని చెప్తుంది. నిన్న నాతో మాట్లాడింది ఆ పిల్ల. సెకండ్ ఫ్లోర్‌లో తనని అలా చేశారు కదా! ఆ! వాళ్ళ పిల్లలు కూడా ఆ స్కూల్‌లోనే చదువుతున్నారు మేడం. ఈ అబ్బాయి రెగ్యులర్‌గా స్కూలుకి గూడా స్కూల్‌ని కూడా రాడన్నట్టు అడగాలి అంటుంది. మేడం. స్కూల్‌ని గూడా అడగాలి. అసలేం చెప్తున్నారు అవునమ్మా. ప్రపంచానికి ఆ పిల్లలు నేను నిజంగా అందాం అనుకున్నాను. అంతంత ఫీజులు కట్టుకొని, ఆ పిల్లోడికి భయం లేదా? భక్తి లేదా? అలానేనా నేర్పించేది? అంటారు గదా! ఒక టీచర్ పేరెంట్స్ దండించకపోతే టీచర్ అయినా దండించాలి అని అంటారు గదా మేడం. నేను నా పిల్లగాడి విషయంలో కూడా చెప్పేది మేము పట్టించుకోకపోతే అట్‌లీస్ట్ మీరైనా చెప్పండి అని చెప్తాము. అలాంటిది అసలు ఆ పిల్లోడికి ఏంది మేడం అన్ని రోజులు స్కూల్‌లో గూడా డౌట్ రాలేదా? ఎవరికీ చెప్పలేదంటనా? నేను అదే అడుగుతున్నా. నార్మల్‌గా స్కూలుకి గూడా వెళ్ళాడంట ఆ అబ్బాయి. ఆ! అసలు స్కూలుకి ఏం వెళ్ళాడంట. ఇంట్లోనే ఉన్నాడు. ఆ లెటర్ అవన్నీ ఇంట్లోనే దొరికాయి పోలీసులకు. అసలు తల్లిదండ్రులకైనా అంత సంఘటన జరిగిన తర్వాత ఈ అబ్బాయిలో కనీసం భయం గాని, లేకపోతే అలజడి గాని, లేకపోతే ఏదో జరుగుతుందని టెన్షన్ అయ్యేమి లేవా? ఆళ్ళు కనీసం పేరెంట్స్ గమనించలేదా?
అది కూడా అర్థం అదే కావట్లా. అదే అంటున్నాను మేడం. పేరెంట్స్ చూసుకోలేదా 5 డేస్ అయినా గూడా, తెలిసి కూడా చెప్పలేదా అన్నది ఆ! పోలీసులే మనకు నిర్ధారణ జేయాలి. అది గూడా కొంత మెయిన్ పాయింట్ ఉంది. ఎందుకంటే పేరెంట్స్‌కు తెలిసి చెప్పకపోవడం ఇంకో ఎత్తు. ఎంతమంది సఫర్ అయ్యిర్రంటే అవును. అసలు ప్రపంచమే ఇట్లా అయిపోయింది. ఆ నిజమమ్మా. ఒక్క పిల్లోడా అంత పిల్లోడు ఇట్లా చేసిర్రంటే లోకానికి అసలు ఏం మైండ్ అబ్సెంట్‌లో ఉంది మేడం అందరిది నిజం గూడా. మీరు చెప్పింది కరెక్ట్. మీరన్నట్లమ్మా పేరెంట్స్ మీరిందాక గూడా కావాలి. యెస్. అవును. పేరెంట్స్ గూడా చెప్పాలి. మాకు తెలియక చేశారా? ఎలా పెంచారో గూడా చెప్పాలి వాళ్ళు. అవును. అవతలోళ్ళు గూడా అలా పెంచకూడదు గదా! పిల్లల్ని. ఇట్లా పెంచడం వల్ల ఇట్లా అయ్యిర్రా? వాళ్ళొక ఎగ్జాంపుల్ గావాలి తల్లిదండ్రులకి. అసలు మేము పట్టించుకోకపోవడం వల్ల అయ్యిర్రా? వాళ్ళకి గూడా అర్థమైతది గదా! ప్రపంచానికి. ఓహో! అవునమ్మా. అవును. పట్టించుకోకపోతే ఇట్లా అయిపోతారా పిల్లలని తెలుస్తది. నేనదే అనుకుంటున్నాను. తెలవాలి. ప్రతి ఒక్క పాయింట్ గూడా తెలవాలి. అవును. మీరన్నది కరెక్ట్. అందరి బాధ్యత ఉందమ్మా ఇందులో. మీరన్నట్టు తల్లిదండ్రులు, స్కూలు, సమాజం, తర్వాత కావాలి చేతిలో మేడం. ఈజీగా దొరికే ఇంటర్నెట్టు తీసుకొచ్చినటువంటి ప్రపంచం అందరూ బాధ్యులేనమ్మా ఇవాళ దీనికి. అవును మేడం. అందరూ సమాధానం జెప్పాలి మేడం దీనికి. ఒక్కరు కాదు అవును. సమాధానం జెప్పాలి. అందరూ జెప్పాలి. అందరికి న్యాయం జరగాలి. నా పిల్లతోని ఎండ్ గావాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఇది అసలు చాలా ఘోరం అంటే అసలు నేను చెప్పలేనిది బాధ. కడుపు కోత మీకు తెలుసమ్మా. అర్థమవుతుందమ్మా. మీరు తల్లులున్నోళ్ళకి చెప్తుంటే అందరికి అర్థమైతది. అర్థమవుతుందమ్మా. అర్థమవుతుంది. అర్థం నేను చేసుకోగలుగుతున్నా. ఏడుపు దుఃఖాన్ని ఆపుకుంటున్నాను తప్ప, నాకు అవును. న్యాయం జరిగిందని నిన్న నుంచి కొంచెము హ్యాపీగా ఉన్నా మేడం. కనీసం ఎందుకంటే పట్టుకున్నారు. ఎవరు అని తెలిసింది. పట్టుకోగలిగారు పోలీసులని. కొంచెమన్నా రిలీఫొచ్చింది మీకు. అసలక్కడ ఎవరైనా పోలీసులది కూడా తప్పు కాదు గదా మేడం. అవును. సీసీటీవీ లేదు, ఏమి లేదు. ఇప్పుడు మమ్మల్ని అనడానికి కూడా రీజన్ ఉంటది. ఎందుకంటే ప్రపంచం మీద జరుగుతుంది గాబట్టి, అవును. అవును. నిజంగా అంతే చేసేవాళ్ళు ఇప్పుడు నన్నైనా, మా హస్బెండ్‌నైనా నిజమే. ఏదైనా అనుమానించేవాళ్ళు. తప్పు లేదు. ఇప్పుడు అవును. జనాలు అవును. కూడా అంతే నమ్ముతుండే గదా! అవునమ్మా. అవును. ఎందుకంటే ఏం జరగలేదు, ఎవరు వెళ్ళలేదు. తల్లిదండ్రులే ఇట్లా చేసిర్రంటే బయట ఎంత నుంచి ఎవరు ప్రేమ రాలేదనేది ఉన్నప్పుడు అసలు ఎట్లా జరిగిందనే పాయింట్ రైజ్ అవుతది గదా అమ్మ! బయట నుంచి ఎవరు రాలే అసలు కదా ఇంట్లోకి. ఎన్ని సీసీ అదే కెమెరాలెట్టినా బయట మేడం. నుంచి ఎవరు రాలే. ఈ కేసు ఒక ఆదర్శం గావాలి మేడం. అసలు చాలా అంటే చాలా దారుణం. అవునమ్మా. మాటలు రావట్లేవు అసలు చెప్పడానికి నాకైతే. కానీ న్యాయం కావాలి. ఇది ఎండ్ కావాలి. ఆ అబ్బాయికి నే ఇట్లా అయింది అని ప్రజలకందరికి తెలవాలి. ధైర్యంగా ఉండాలి తల్లిదండ్రులు. నేనదే కోరుకుంటున్నా. నిజమమ్మా. మీకు జరిగిన అన్యాయాన్నయితే ఎవరు ఎప్పటికి తీర్చలేరు, పూడ్చలేరమ్మా. మీరన్నట్టు అదే. న్యాయం అయితే జరగాలి. ఆ పిల్ల ఎక్కడున్నా ఆ పాప ఆత్మకు శాంతి శాంతి చేకూరాలి. అయ్ అయ్ అట్లయితేనే శాంతి చేకూరుతది మేడం. లేకపోతే నా అవునమ్మా. పాపకి అవును. చేకూరుతలేదు 100% నిజంగా. మీరన్నది నిజం. అసలు నిజం. ఎంత ఘోష అనుభవించిందో అసలు అదే గదా! ఆయనకే ఎంత తెలవాలి. బాధపడిందో ఆ పిల్ల ఆ టైంలో. తలుచుకుంటేనే బాధనిపిస్తుందసలు. అదే మేడం. అవి తలుచుకుంటే నాకు మైండ్ అబ్సెంట్ అయిపోతదిప్పుడు. అసలు నాకు ఏం అర్థం గాదసలు. అమ్మ మీకు బాబున్నాడు. మంచిగా చూసుకోండి. బాబు చాలా తెలివైన వాడు. మీరు చెప్పిన వాటిని బట్టి అర్థమవుతుంది. మంచిగా చదివించండి. ఆ బాబు కోసమైనా మీరు ప్రశాంతంగా ఉండండి. ఇట్లా ఇప్పుడు నాకు తెలవకుండానే ఇంత సంఘటన జరిగింది. ఎక్కడ పోతే ఎవరేం జేస్తారా అన్న టెన్షన్ ఎవ్వరికైనా ఇప్పుడు నాకు జరిగింది కాబట్టి నేను టెన్షన్ పడుతున్నా అనుకోవచ్చు. ప్రపంచం మొత్తం ఎందుకు టెన్షన్ పడుతున్నారు మేడం చెప్పండి? అవును. ఎవరిళ్ళల్లో గూడా నేనొక్కదాన్నే టెన్షన్ అందరిళ్ళల్లో పిల్లలున్నారు గదమ్మా! అందరికీ భయమే కదా! నేనొక్కదాన్నే పడాలి గదా అవును. మేడం. నా పిల్ల పోయింది. నేనొక్కదాన్ని పడాలంటే న్యాయం ఉందనుకోండి. ప్రపంచంలో తల్లులెందుకు పడుతున్నారు? అందరూ నాకింకో బాధపడుతున్నారు. నిన్న మీ బిడ్డుంది. ఇంటి దగ్గరికి నేను వెళ్ళానమ్మా స్వయంగా. ఆ చుట్టుపక్కల స్థానికులు గాని, వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చినటువంటి అందరూ కూడా న్యాయం జరగాలి. ఆ పాపకు అన్యాయం చేశాడు వాడు. న్యాయం జరగాలి. వాడిని మాకప్పచెప్పండి పోలీసులు. చట్టాలు ఉపయోగపడవేమో మాకప్పచెప్పండి. చట్టం గనక తాను గట్టిగా చర్యలు తీసుకోలేకపోతే మాకప్పచెప్పండి అని అడుగుతున్నారు వాళ్ళు. అదే మేడం. అదే నేను మీ 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 ద్వారా తెలియజేయాల్సిందేందంటే, వాళ్ళకి గూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఆ పాప వాళ్ళున్నారు కదా! వాళ్ళ ఫాదర్‌ని తీసుకుపోయి. అవునమ్మా. అవునమ్మా. తప్పదు మేడం. తప్పదు అది. నేను సమాజం కోసం తప్పదు. వాళ్ళు తప్పదమ్మా. చేసింది కరెక్టే. మనం చేసింది కరెక్టే. కానీ నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. నాకైతే ఇంకా ఘోరం జరిగింది. మీరు ఆలోచించండి. అవును. వాళ్ళు నీకు మనస్ఫూర్తిగా జరిగిన అన్యాయం ముందు అదేం పెద్ద విషయం గాదులే అమ్మా. ఇప్పుడు వాళ్ళ మనస్ఫూర్తిగా నిర్దోషిగా ఆలోచించాలని తేలిపోయింది కోరుకుంటున్నాను. గదా! ఇంకేముంది? నిర్దోషిగా తేలిన తర్వాత వాళ్ళకేం ప్రాబ్లమ్ లేదుగా అమ్మ అయిపోయింది. ఎవరైతే చెప్పారో వాళ్ళని అనుమానితులుగా ఇప్పుడు వాళ్ళే నిందితులు కారు. వాళ్ళు నిర్దోషులు అని తేలింది గదా! వాళ్ళే చెప్తున్నారు గదా అందరూ. అది వాళ్ళు ఏం అర్థం నిర్దోషులని జెప్పి చేసుకోవాలని ఏం పర్వాలేదు. కోరుకుంటున్నాను. మీరు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడండి. కావాలంటే మీడియా నుంచి మేము గూడా సపోర్ట్ జేస్తాము. వాళ్ళ దగ్గరికొచ్చి మాట్లాడతాం. ఇబ్బందేం లేదు. మీరు మాత్రం ఇప్పుడు కొంచెం రిలాక్స్‌డ్‌గా ప్రశాంతంగా ఉండండి. బాబుని చూసుకోండి. ఆ పాప ఆత్మకి శాంతి చేకూరాలి. సరైనటువంటి న్యాయం జరగాలి. ఇప్పటికి సగం న్యాయం జరిగిందనుకుంటున్నా. పట్టుకున్నారు గాబట్టి. మిగతా న్యాయం గూడా జరగాలి అని జెప్పేసి కోరుకుందామమ్మ. నాకు ఎప్పుడైతే ప్రజలు నమ్ముతారో అప్పుడు నేను నమ్ముతాను. న్యాయం జరిగిందని. నేను అంతకే వదిలేస్తున్నాను మేడం. ప్రజలు నమ్మాలి ఫస్ట్. వాళ్ళు అవును ఇట్లా జేశారు అని ప్రజల్లో ఒక నమ్మకం వస్తే నేను నమ్మినట్టే. నా పిల్లకి శాంతి జరిగినట్టే. అమ్మా!
అది నేను కోరుకునేది. అమ్మ అందరూ ప్రజలందరూ మీ వైపే ఉన్నారమ్మా. నిన్న మేము చూసాం గదా ప్రత్యక్షంగా. నువ్వు చూడలేదు మేము చూసాం గదా ప్రత్యక్షంగా. అందరూ మీ వైపే ఉన్నారు. అందరూ నీకే సపోర్ట్ చెప్తున్నారమ్మా. అందరూ పాప వైపే ఉన్నారు. అదైతే నిజం. అసలు ఏంటి మేడం అట్లా జరిగితే ఎవరికైనా మనసున్నోడు అసలు ఎవరైనా ఊహిస్తారా అసల? అవును. మైనర్ అని నా పిల్ల కూడా మైనరే కదా మేడం. సరే మైనర్ అని వదిలేయడాలు అలాంటివి ఏం చేయకూడదని నేను నిజంగా ఆశిస్తున్నాను. నేను మీకు చెప్పేటంత పెద్దదాన్ని కాదు మేడం. మీరు ఎన్ని చూసుంటారో, ఎన్ని చేసుంటారో, అమ్మా. ఎన్ని చేసుంటారో. ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళున్నారు. వాళ్ళని అందరూ తెలుసుకొని ఏం చేస్తే బావుంటది ప్రజలకి, ఎట్లయితే బావుంటది, ఎట్లా న్యాయం చేస్తే బావుంటదని మీరే తేల్చాలి ఇంకా. న్యాయం కావాలి అంతే నాకు. న్యాయం కావాలి. నా పిల్లకి శాంతి కలగాలి. థాంక్స్ అమ్మా. ఈ పరిస్థితుల్లో గూడా వచ్చి కేవలం పాప దానికోసం నేను కోసం. ఎంత దూరమైనా వస్తా మేడం. అమ్మా. న్యాయం జరగాలి. థాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.